యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ కేసులో జూలై 14, 2026న ఒక ముఖ్యమైన మలుపు చోటు చేసుకుంది. రావణ్ ను విచారించేందుకు గతంలో పోలీసులు గన్నవరం కోర్టులో 10 రోజుల కస్టడీని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. 10 రోజుల కస్టడీ పిటిషన్ వెనక్కి తీసుకుని వెంటనే పోలీసులు 15 రోజుల కస్టడీని కోరుతూ కొత్తగా మరో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ కేసులో రావణ్ తరపున అడ్వకేట్ జనరల్ పున్నబోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. రావణ్ సోషల్ మీడియాలో చేసిన ప్రసంగాలు, వీడియోలు నిషేధిత మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేసేలా ఉన్నాయని, పబ్లిక్ ఆర్డర్ కు భంగం కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై యుఏపిఏ మరియు బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, హిందూ దేవతలను కించపరచడం, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అసభ్యకరమైన కామెంట్లు చేయడం మరియు యువతను తీవ్రవాద మార్గంలోకి ప్రేరేపించడం వంటి తీవ్రమైన ఆరోపణలు బచ్చలకూరి జోసెఫ్ పై ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు బచ్చలకూరి జోసెఫ్ ఇంటిలో 2 వారాల పాటు సోదాలు నిర్వహించి పలు పత్రాలు, రికార్డులు మరియు ఇతర ఆధారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు రాజకీయంగా మరియు చట్టపరంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. రావణ్ తనపై నమోదైన పలు కేసులను ఒకే కేసుగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. పోలీసుల తాజా కస్టడీ పిటిషన్ పై కోర్టు తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.